ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 11న ఒంటిమిట్టకు రానున్నారు. ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కళ్యాణ ఉత్సవంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు కడప జిల్లా యంత్రాంగం టీటీడీ సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలారావు తెలిపారు. ఒంటిమిట్ట ఆలయ ప్రాంగణంలోని పరిపాలనా భవనం సమావేశ మందిరంలో ఏర్పాట్లపై సమీక్షించారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి టీటీడీ చేపట్టిన ఏర్పాట్లను ఈవో వివరించారు. సీతారాముల కళ్యాణం సందర్భంగా ఏప్రిల్ 11న సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కళ్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్న గ్యాలరీలలో భక్తులు సౌకర్యవంతంగా కూర్చుని వీక్షించేందుకు ఏర్పాటు చేసినట్టు ఈవో తెలిపారు. ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టీటీడీ ఉద్యోగులు, పోలీసు, శ్రీవారి సేవకులు ఉండేలా చర్యలు చేపడతారు. కళ్యాణ వేదిక ప్రవేశ మార్గంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారి ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. కళ్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, కంకణం, అన్న ప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో నడిచే భక్తులకు ఎండవేడి ఉపశమనం కొరకు ఆలయ 4 మాడవీధులలో వైట్ పెయింట్ వేశారు. ఆలయ సమీపంలో 3000 మంది భక్తులు వేచి ఉండేందుకు క్యూ లైన్లలో వెళ్లేందుకు జర్మన్ షెడ్ ఏర్పాట్లు కూడా చేశారు. సీతారాముల కళ్యాణోత్సవంలో ఉండే భక్తులతో పాటు కళ్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించేలా ఈ ఏడాది భక్తుల సౌలభ్యం కొరకు అత్యాధునిక టెక్నాలజీతో 21 LED స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు. ఆలయం కళ్యాణ వేదికగా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ కాంతులతో 38 వివిధ దేవతామూర్తుల ప్రతిమలు, భక్తులు సులువుగా గుర్తించేదేలా సూచిక బోర్డులు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి కళ్యాణోత్సవానికి టీటీడీ విజిలెన్స్ విభాగం నుండి 350 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి 2500 మంది భద్రతా సిబ్బందితో భద్రత కల్పిస్తారు. 130 సీసీ కెమెరాలు, 20 డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నారు. 4 ఫైర్ ఇంజన్లు, ఒక అత్యవసర వాహనంతో పాటు అత్యవసర సేవలు అందించేందుకు ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంల ఏర్పాటు చేస్తున్నారు. సాలాబాద్ జంక్షన్ నుండి సాయినగర్ వరకు దాదాపు 21 కిలోమీటర్ల మేర లైటింగ్, సూచిక బోర్డులు, మొబైల్ పెట్రోలింగ్, పర్యవేక్షణ టీంలు ఏర్పాటు చేశారు. కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేదిక వద్ద అన్నప్రసాద వితరణ చేస్తారు. కళ్యాణాన్ని వీక్షించేందుకు గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు సాయంత్రం లెమన్ రైస్, చక్కెర పొంగలి, బిస్కెట్ ప్యాకెట్స్, కారాసు అందిస్తారు. బ్రహ్మోత్సవాలకు దాదాపు 3 లక్షల తాగునీరు బాటిల్స్, వాటర్ టబ్బుల ద్వారా నీటి సరఫరా, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తారు. ఆర్టీసీ ద్వారా కడప నుండి ఒంటిమిట్ట వరకు 85 బస్సులతో 425 ట్రిప్పులు, రాజంపేట నుండి ఒంటిమిట్ట వరకు 40 బస్సులతో మొత్తం 625 ట్రిప్పుల ద్వారా భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 10వ తేదీన ఉదయం 6:30 శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు 4 మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. 2వ రోజు ఏప్రిల్ 11న శ్రీ భూ సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరి రోజు ఏప్రిల్ 12న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారితో పాటుగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఆంజనేయ స్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంచనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 6:30 వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్ప స్వామి వారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అనే పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామి వారికి సమర్పించడమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10న తిరుప్పావడ సేవ, ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంచెల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.